ఒక అబ్బాయి మానకుండా చర్చికి వచ్చేస్తున్నాడట, ఒక అమ్మాయి మానకుండా చర్చికి వచ్చేస్తుందట. కారణం వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవడానికి చర్చికి వస్తున్నారట. పనికి మాలిన దరిద్రులు ఇద్దరు కూడా. ఇలా ఆసక్తిగా చర్చి మానకుండా వచ్చేస్తున్నారంటే ఎందుకు వచ్చేస్తున్నారు అనుకున్నారు జనం? అయ్యో పాపం, ఎంత ఆసక్తో యవనస్తురాలకి, యవనస్తుడికి ఎంత ఆసక్తో, ఎప్పుడు వర్షం వచ్చినా చర్చి మాండు, వరదలు వచ్చినా చర్చి మాండు, ఈత కొట్టుకునే వచ్చేస్తాడు పాపం. ఈ అమ్మాయి కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లో టైంకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎంత ఆసక్తి పొరలు వీళ్ళిద్దరు, ఎంత జ్ఞానం పట్ల ఎంత ప్రేమ అంటే. చర్చికి రావడమా లేకపోతే ఆ చర్చికి ఎందుకు వస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అక్కడ. చెప్పండి, ఎందుకు వస్తున్నారు వాళ్ళిద్దరు? ఎందుకు వస్తున్నారు? ముఖ్యంగా ప్రేమించుకోవడానికి వస్తున్నారు. ఇలాంటి పనికిమాలిన వాళ్ళు వీళ్ళు, భ్రష్టులు, మార్గభ్రష్టత్వం. అందుకు వస్తున్నారు వీళ్ళు చర్చికి, మానకుండా వస్తున్నారు. అంటే ప్రేమించుకోవడానికి వీళ్ళు. మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? శుభ్రం మంచి కొరడా తీసుకుని తొక్కు ఊడిపోయేలా కొట్టేయాలి, కొట్టదా? శుభ్రం చర్మం ఊడిపోయేలా కొట్టేయాలి అనమాట ఇద్దరిని నిలబెట్టి. అలాంటి పనికి మాలిన సంత పెరిగిపోతున్నారు కదా.